ఈరోజు నేను చేస్తుంది చేప ఫ్రై. మీరు ఏ చేపతోటన్నా చేయొచ్చు, కానీ ఈ చేప అయితే గుళ్ళల్లో కూడా దీని బొమ్మ ఉందంటారు. చాలా రెసిలియన్స్, ఎంతో పవర్తో ఉన్న ఈ ఫిష్ ఈజీగా చావదు. ఒకవేళ ఒక చిన్న పాండ్ ఎండిపోతుందంటే అది మట్టి పైన నడుచుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న ఇంకో పాండ్లోకి వెళ్ళిపోతుందని. ఆ చేప మెడిసిన్ కూడా వాడతారు. అంటే మనం ఏదన్నా బతుకున్న జీవిని తింటాము అంటే ఈ చేప, ఆస్తమాలకి వాటన్నిటికి కూడా మెడిసిన్లా వాడే ఆ చేప, ఇంత పవర్ఫుల్ చేప. నేను ఎన్నో సంవత్సరాల కిందట కూడా చెప్పాను కదా, అది ఉడుకుతూ ఉంటే కూడా అది ఈదుతుందంట. సో మరి ఆ చేపని ఒక మంచి ఫ్రై రూపంలో ఈరోజు చేసుకుందాం. చూడండి చూడండి, ఇంకా కదులుతుంది. లేదండి, ఇది మాత్రం పోయింది. కానీ మరి ఈ ఫిష్ సింగిల్ బోన్, అంటే తినేటప్పుడు ముళ్ళతో కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. లటక్కున తీసేస్తే ఒక్కటే ఒక బోన్ వస్తుంది. చిన్న చేపలతో పులుసు పెట్టుకుంటే నా సామిరంగా సూపర్గా ఉంటుంది. కానీ ఈ చేప పైన స్కేల్స్ ఉంటాయి, బాగా జిగురు ఉంటుంది. బండకేసి రుద్ది 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 కడగాలి. ఇప్పుడు కూడా మీరు చేపల షాప్కి వెళ్తే వాళ్ళు ఉప్పు అన్నీ వేసి బాగా క్లీన్ చేసే చేపే ఈ కొర్రమీన. దీన్ని స్నేక్ హెడ్ అంటారు, ఎందుకంటే దాని తలకాయ నిజంగా పాము తలకాయలా ఉంటుంది. ఫిష్లో రకరకాల కటింగ్ ఉంటాయి. దీన్ని ఇలా సెంటర్గా కట్ చేసే ఈ రౌండ్ ఫిష్ దీన్ని డాన్ అంటారు. డాన్ అంటే ఏంటంటే మనకి బోన్ ఉంటుంది, స్కిన్ ఉంటుంది, ఇలా చక్కగా రౌండ్గా కట్ చేస్తారు. సో దీన్ని మనం ఈరోజు డీప్ ఫ్రై చేసుకుందాం. పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. ముందు మసాలా కలుపుకుందాం. మొట్టమొదటి మసాలా మనం పసుపు, ఉప్పు, ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, కొంచెం గరం మసాలా, మిరియాల పొడి, చిటికెడు ధనియాల పొడి. డీప్ ఫ్రై చేసినప్పుడు కొబ్బరి పొడి వేస్తే చాలా బాగుంటుంది. ఇంత వేయకండి, కొంచెం కొబ్బరి పొడి ఇలా వేసుకొని, ఇప్పుడు ఈ కొబ్బరి పొడి దానికి చక్కగా పట్టుకోవాలి అంటే, అలాగే క్రిస్పీనెస్ రావడం కోసం కొంచెం రవ్వ వేసుకోండి. చూడండి, ఇలా కొంచెం రవ్వ వేసుకోండి. కావాలంటే కొంచెం మైదా పిండి కూడా కొంచెం వేసుకోవచ్చు. దీంట్లో నిమ్మకాయ రసం పిండండి. ఫిష్కి పట్టించేటప్పుడు ఇది గట్టి మసాలా పట్టించండి. కావాలి అంటే కొంచెమే నీళ్లు వేసుకోండి, అంతే. చూడండి, అయినా ఇలా పొడి పొడిగా ఉంది. ఇప్పుడు ఫిష్ ఏదైతే ఉందో ఈ ఫిష్ ముక్కల్ని దీంట్లో వేసేయండి. ఈ ఫిష్ అంత డెలికేట్ కాదు, దీన్ని చక్కగా వేసి దాన్ని ఆ మసాలా అంతా పట్టించండి. వీటికి మసాలా పట్టించి ఒక 2 గంటల పాటు పెట్టేసుకోండి. మీరు తినాలనుకున్నప్పుడు ముక్క ఫ్రై చేశారనుకోండి, భలే క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఎంతో సింపుల్ ఫ్రైడ్ ఫిష్, కానీ దీని రుచి సూపర్గా ఉంటుంది. మసాలా చక్కగా పట్టాలి, కానీ దాని బొక్కలో మాత్రం మసాలా ఉంచద్దు. ఆడపిల్లలకి కాళ్ళకి పసుపు రుద్దుతారు కదండి, అంత చక్కగా ఈ ఫిష్కి మంచి మ్యారినేషన్ చేశాను. సో మరీ ఎక్కువ వేడి ఉండకూడదు నూనె, అట్లా అని చెప్పి చల్లగా ఉండకూడదు. ఇలా స్లోగా ఈ ఫిష్ ముక్కల్ని ఇందులో వేయండి. మనం మీడియం హీట్లో కనుక ఫ్రై చేసుకుంటే ముక్క ఎక్కువసేపు ఫ్రై చేసుకోవచ్చు, ముక్క మసాలా వదలకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఫిష్ ముక్కలు అందులో వేయండి, కొంచెం సేపు మర్చిపోండి. ఆ మసాలా అంతా కొంచెం గట్టిగా పట్టుకున్న తర్వాత దాన్ని కదులుపుదాం. ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముక్క చూడండి, మసాలా ఎట్లా చక్కగా పట్టుకొని ఉందో. ఇలా ఫిష్ ఇలా మసాలా పట్టుకోవాలి, అప్పుడే దాని మజా. కానీ మీకు తెలుసా, ఆ కొబ్బరి పొడి వేసాం కదా, అమ్మో 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 ఎంత రుచిగా ఉంటుందో. మీరు సాంబార్ అన్నంతో, రసం అన్నంతో, దేంతో అన్న తినండి, ఇది అదిరిపోతుంది. స్నాక్లా తిన్నా సూపర్గా ఉంటుంది. లాలా బొక్క ఎందుకు చక్కగా క్లీన్ చేశాను అనుకున్నారా? ఈ బొక్కలో ఏలెట్టి పెడితే సూపర్. కళ్ళకి విందు, మనసుకి మందు. ఓహో ఓహో ఓహో. బాగా మసాలాదార్ కావాలంటే చక్కగా మసాలా ఫిష్ని ఇలా ఇరక్కొట్టేసేయచ్చు. ఒకటే ముళ్ళు ఉంటుంది, అందుకని ఈజీగా ఇలా తీసుకొని లోపలేమో నైస్గా జ్యూసీగా మసాలా అంతా దిగి పర్ఫెక్ట్గా ఉంది. పైన కరకరలాడుతూ మీకు మరోసారి మొత్తం చేపని కరకరలాడుతూ గట్టిగా చేసే ఫిష్ ఒకటి ఉంటుంది. చిన్నప్పుడు ఇష్టంగా తినేవాడిని, కానీ ఇప్పుడు నాకు ఆ ఫిష్ అలా తింటుంటే అయ్యో ఫిష్లో మజా పోతుందని. అదొక మజా మా నాన్నగారు ఇప్పటికి ఇష్టపడతారు. అది తప్పకుండా అది కూడా చేసి చూపిస్తాను. మొత్తం మసాలాతోటి ఫిష్ నాకు ఫుల్ ఫిష్ ఇస్తే ఇలా బొక్క సపరేట్ చేసేసి తినేయగలను. ఏమన్నా చెప్పండి, బొచ్చ, రోహు వీటిని నీడలోంచి తీగానే పుట్టుకుని చచ్చిపోతాయి. ఇది మాత్రం ఒక రోజైనా బతికే ఉంటుంది, దాని మీద తడిగుడ్డ కప్పితే. మనకు కూడా ఈ కొర్రమీన లాంటి జోష్ రావాలంటే కొర్రమీన తినాల్సిందే.